హాయ్ అండి. నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే మరొక ప్రసాదం పరమాన్నం. ఈ పరమాన్నాన్ని ప్రతి పూజలో నైవేద్యంగా పెడుతూనే ఉంటాము. అయితే ఈ పరమాన్నాన్ని చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ పరమాన్నాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా బియ్యాన్ని వాష్ చేసుకుందాం. ఈ బియ్యం అనేది పంట బియ్యం అన్నమాట. అంటే సింగిల్ పాలిష్ రైస్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! కట్టె పొంగల్ చేయాలన్నా, దద్దోజనం చేయాలన్నా, పరమాన్నం చేయాలన్నా ఈ రైస్ చాలా బావుంటుంది. మేము రెగ్యులర్‌గా కూడా ఈ రైస్‌నే యూజ్ చేస్తూ ఉంటాము. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ డ్రైన్ ఔట్ చేసేసి దీంట్లోని ఈ రైస్ మునిగేంత వరకు కొద్దిగా నీళ్లు వేసి కనీసం ఒక అరగంట పాటైనా నాననివ్వాలి. అరగంట తర్వాత స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టుకొని దీంట్లోని 6 కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోవాలి. ఈ పరమాన్నాన్ని నేను పూర్తిగా పాలతోనే చేస్తున్నాను. పూర్తిగా పాలతో మాత్రమే కాకుండా నీళ్లు కూడా కలిపి చేసుకోవచ్చు. కానీ ఇలా చిక్కటి పాలతో చేసుకునే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలి. నానబెట్టుకున్న రైస్‌ని వేసి ఈ రైస్‌ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలోని ఈ విధంగా గరిటెతోని కలుపుతూ ఉండాలి. ఈ రైస్ ఉడకడానికి కనీసం 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదా! ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే కప్పు కొలతతో రైస్‌ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని, కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. కాకపోతే వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార మొత్తం రైస్‌కి కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని, ఈ విధంగా గరిటెతో మెదుపుతూ ఉండాలి. ఇలా మెదపడం వలన రైస్ అనేది మెతుకులుగా కాకుండా సాఫ్ట్‌గా, క్రీమీగా కనిపిస్తుంది. చూసారు కదా! ఇలా సాఫ్ట్‌గా రైస్ అంతా మరొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్‌ని చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ పైన చిన్న గిన్నెని పెట్టుకొని దాంట్లోని అరకప్పు వరకు బెల్లాన్ని, అలాగే కొద్దిగా వాటర్‌ని వేసి ఈ బెల్లం పూర్తిగా కరిగి కాస్త మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని చల్లారనిచ్చి, చల్లారిన ఈ బెల్లం పాకాన్ని పరమాన్నంలోని కలుపుకోవాలి. ఇలా పంచదార, బెల్లంతో చేసుకునే పరమాన్నం టేస్ట్ చాలా బావుంటుంది. దీన్ని పూర్తిగా పంచదారతో చేసుకోవాలన్నా, బెల్లంతో చేసుకోవాలన్నా 1 ½ కప్పు వరకు పంచదారని గానీ, బెల్లాన్ని గానీ యూజ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న గిన్నెలో నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదము, అలాగే జీడిపప్పు పలుకులు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి, కిస్మిస్ కూడా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్‌ని పరమాన్నంలో వేసి కలిపేసుకోవడమే. కమ్మనైన పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ పరమాన్నాన్ని దేవుడికి నివేదించుకోవడమే ఆలస్యం. ఈ పరమాన్నం చల్లారిన తర్వాత కూడా అంతే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత చాలా బావుందని మీరే చెప్తారు. నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు ప్రసాదంగా ఇలా పరమాన్నాన్ని చేసి మీకెలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.